హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈకోస్పోర్ట్ ఫ్రంట్ వీల్ బేరింగ్. ఈకోస్పోర్ట్ కార్ అనేది కాదండి, ప్రతి కారుకు కూడా ఇదే పొజిషన్ అండి. వీల్ బేరింగ్ పోతే ఇదే విధంగా ఉంటుంది. ఈ వీల్ బేరింగ్ పోయిందని మనకి ఎలా అర్థమవుతుందంటే, మన కారు 40-60 స్పీడ్లో విజిల్ నాయిస్ కింద వస్తుందండి. ఆ విజిల్ నాయిస్ అన్నది ఎలా ఉంటుందంటే, మనం ఒక హెలికాప్టర్లో కూర్చుంటే ఎలా ఉంటుందో సౌండ్, ఆ సౌండ్లో వస్తుందండి. అలాంటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, వీల్ బేరింగ్ మన కారుకి కంప్లైంట్ వచ్చిందని అర్థం. ఇలా వీల్ బేరింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు మన దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి మన వీల్ బేరింగ్ అనేది చెక్ చేయించుకొని, ఏ వీల్ బేరింగ్ అయితే కంప్లైంట్ ఉందో ఆ వీల్ బేరింగ్ అనేది మనం కంప్లైంట్ రెక్టిఫై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చూసారండి, ఇప్పుడు వీల్ ప్లే అనేది లేదు. ఇందాక ఎంత ప్లే ఉంది, ఇప్పుడు అసలు లేనే లేదు. మీ కారుకు కూడా ఇలా వీల్ బేరింగ్ సౌండ్ వస్తే ఒకసారి చెక్ చేయించుకోండి.